శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వారు గురువు దగ్గర నుంచి సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత పశ్చిమ దేశాలకు వెళ్ళి గురువుగారు అప్పగించిన బాధ్యతను నెరవేర్చే సమయంలో వారు ఎన్నో రోజులు ఒక నిశ్చితమైన నివాసం అంటూ లేక హోటళ్లల్లో గడుపుతూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొనేవారు. కానీ 1971లో యోగా సైన్స్ హిమాలయన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీ కార్పొరేషన్ని వారు దాఖలు చేసిన తర్వాత వారు ఒక ఇంటిని రెంట్కు తీసుకుని అక్కడి నుంచి వారి యొక్క కార్యకలాపాలు సాగిస్తూ ఉన్న తర్వాత కాస్త ఈజీగా ఉండేదన్నమాట. వారితో ఎవరైనా అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా కాల్ చేయాలన్నా ఒక స్థిరమైన అడ్రస్ అనేది ఉండేది. స్వామీజీ అమెరికాలో చాలా నగరాల్లో వారానికి 4 రోజుల పాటు ఉపన్యాసాలు ఇస్తూ ఒక స్పెసిఫిక్ స్కెడ్యూల్ని నిర్వహించుకునేవారనమాట. ఎంతోమంది స్వామీజీకి సన్నిహితంగా వచ్చారు. వారిలో ఒకరు రుడాల్ఫ్ బ్యాలెంటైన్. బ్యాలెంటైన్ గారు ఢిల్లీకి వచ్చారు. అంతర్జాతీయ యోగా సదస్సు ఉంది అని దానికోసం వచ్చారు. కానీ ఆయనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దాని ఊసే ఎవరు ఎత్తట్లేదు. దాని గురించి తెలుసుకునే అవకాశమే కనపడక ఏం చేయాలో తెలియక హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. స్వామీజీ అంటే ఏమాత్రం నమ్మకం లేకుండా ఉన్న అతను స్వామీజీకి అంత దగ్గరగా ఎలా అయ్యారు అనేది తెలుసుకుందాం. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. అతడు ఫోన్ ఎత్తేసరికి అవతల డాక్టర్ వెయిన్ స్టాక్ లైన్లో ఉన్నారు. స్వామీజీ మిమ్మల్ని తన రూమ్కి రమ్మంటున్నారు, వెంటనే రండి అని చెప్పాడు. డాక్టర్ బ్యాలెంటైన్ అపనమ్మకంగా చూశాడు రిసీవర్ వైపు. ఏమిటి అడిగాడు తెల్లబోయి. రూమ్ నంబర్ 115 డాక్టర్ వెయిన్ స్టాక్ చెప్పాడు. అతడు రాగానే స్వామీజీ మీకు ఇంత సమయం పట్టిందేమిటి అని అడిగారు. డాక్టర్ బ్యాలెంటైన్ని సదస్సుకు వెళ్ళడానికి స్వామీజీ రూమ్కి మర్నాడు 9 గంటలకల్లా వచ్చేయమని సూచించారు. అతని ఉత్సాహానికి అవధులు లేవు. తను ఇక్కడి పండితులు విద్యావేత్తల్ని గురించి ముందే చదివి ఉన్నాడు. ఇప్పుడు కలుసుకుందామని వచ్చాడు. సదస్సు ఒక పెద్ద హాల్లో ఉంది. గదిలో చాలామంది జనం ఉన్నారు. మేధో సంపన్నులైన నిపుణులు అప్పటికే వచ్చి స్టేజ్ మీద ఆసీనులయ్యారు. స్వామీజీ గదిలోకి వచ్చేసరికి వక్త మాట్లాడటం ఆపేశాడు. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కింద ప్రేక్షకుల్లో కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది లేచి హడావిడిగా అందరినీ నెట్టుకుంటూ తోసుకుంటూ ఆయన కాళ్లకు నమస్కరించటానికి ఆయన దగ్గరికి పరిగెత్తారు. డాక్టర్ బ్యాలెంటైన్ అయోమయంలో పడిపోయాడు. యోగంలో ఉన్నత స్థితులకు చేరుకున్న వీళ్ళంతా స్వామి రామపాదాలకు నమస్కరిస్తున్నారేంటి? 10 నిమిషాలు గడిస్తేనే కానీ ఆ హడావిడి తగ్గి స్వామీజీ స్టేజ్ మీదకి వెళ్ళటం కుదరలేదు. ఆ వక్త మళ్ళీ తన ఉపన్యాసం కొనసాగించబోతూ ఉంటే స్వామీజీ అతన్ని ఆపారు. మీ ప్రోగ్రాంకి కాస్త అంతరాయం కలిగిస్తున్నందుకు అన్యథా భావించవద్దు, కానీ అమెరికా నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు ఒక విషయం వినిపించటానికి వచ్చారు అని ప్రకటించారు. ఆ వక్త స్వామీజీకి నమస్కరించి వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చున్నాడు. అప్పుడు స్వామీజీ డాక్టర్ బ్యాలెంటైన్తో ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకు అని అడిగాడు అతడు. మళ్ళీ మాట్లాడేందుకు స్వామీజీ చెప్పారు. దేని గురించి అడిగాడు అతడు కళ్ళు విశాలం చేసి. మీకేం మాట్లాడాలని ఉంటే అదే మాట్లాడండి అన్నారు స్వామీజీ. నోట మాట రాని బ్యాలెంటైన్ స్టేజి ఎక్కి ప్రేక్షకుల ఎదుట నిలబడ్డాడు. మెల్లగా యోగా మీద తనకున్న ఆసక్తి, యోగాకి సైకోథెరపీకి మధ్య ఉన్న సామ్యతల్ని గురించి చెప్పాడు. తన మనసులో ఉన్న ప్రశ్నల గురించి చెప్పాడు. ఈ 2 విషయాల్ని ఎలా సమన్వయపరచవచ్చో తెలియజేశాడు. అతడు మాట్లాడడం ముగించేసరికి హాల్ అంతా కరతాళ ధ్వనులు, ప్రశంసలతో మారుమ్రోగిపోయింది. రచయితలు అతడి పట్ల తమ ఆరాధనా భావాన్ని తెలియజేస్తూ స్టేజ్ దగ్గరికి వచ్చారు. అతడు సంక్షిప్తంగానే మాట్లాడినా కనీసం అరగంట మాట్లాడి ఉంటాడు. కానీ అతడు నిపుణుల్ని శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేశాడు.
ఒక పాశ్చాత్య వైద్యుడు ఇంత లోతైన విచారణ చేస్తూ పాశ్చాత్య భావాలను సమ్మిళితం చేయాలని అనుకోవడమే చాలా గొప్ప విషయం. తాను ఇంతమంది మేధావుల ముందు ఉపన్యసించానంటే డాక్టర్ బ్యాలెంటైన్ తానే స్వయంగా నమ్మలేకపోతున్నాడు. ఈ అనుభవం తర్వాత డాక్టర్ బ్యాలెంటైన్కి తన లక్ష్యాన్ని చేరుకునే ఆకాంక్ష ఎంత తీక్షణ స్థితికి చేరుకుందంటే ఆయన అటుపై తాను అప్పటి వరకు చేసిన మానసిక చికిత్స వైపు తిరిగి వెళ్ళనే లేదు. ఆయన స్వామీజీతోనే ఉండిపోయారు. హిమాలయన్ ఇన్స్టిట్యూట్లో ఆయన మనస్ఫూర్తిగాను ఎంతో అంకిత భావంతోనూ పనిచేశారు. స్వామీజీ మార్గదర్శనలో ఆయన భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. వేదాంతం, యోగా, ఆయుర్వేద, హోమియోపతీలను నిశితంగా అధ్యయనం చేశారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసాల కోసం వివిధ విధానాలను నేర్చుకున్నారు. వివిధ హిమాలయ యోగ సాంప్రదాయాలు పాటించే ధ్యాన పద్ధతుల్ని అభ్యసించారు. ఆయన కూడా ప్రాచీన విజ్ఞానం మీద, సంపూర్ణ ఆరోగ్య సూత్రాల మీద ఉపన్యాసాలిచ్చి కార్యశాలలు అంటే వర్క్షాప్స్ కూడా నిర్వహించారు. అంతేకాదు ఆయన అమెరికా అంతటా వివిధ నగరాల్లో ఒక హోలిస్టిక్ హెల్త్ క్లినిక్ నెట్వర్క్ని నెలకొల్పాడు. అంటే సంపూర్ణ ఆరోగ్య సంబంధమైన క్లినిక్ అన్నమాట. డాక్టర్ బ్యాలెంటైన్కి ప్రధాన చోదక శక్తి స్వామీజీయే అయినప్పటికీ ఆయనతో పాటు ఈ సాంప్రదాయంలో శిక్షణ పొందిన మిగతా శిక్షకులు కలిసి చేసిన ప్రయత్నాల వల్ల ఇన్స్టిట్యూట్ ఒక అద్దె ఇంటి నుంచి విశాలమైన భవంతిలోకి మారింది. 1975వ సంవత్సరం మొదట్లో సంస్థ షికాగోలోని గ్లెన్వ్యూ శివార్లలో 3 ఎకరాల ఫ్లాట్లోకి మారింది. అక్కడ ఒక ఇల్లు, ఒక కుటీరం, ఒక పెద్ద భవంతి ఉన్నాయి. అన్నీ నిర్జనంగా పాడుబడి ఉన్నాయి. వాటిని బాగు చేయడానికి ఆ వసంతకాలం అంతా కూడా శిష్యులు, వాలంటీర్స్ బాగా శ్రమపడ్డారు. ప్రారంభోత్సవం మే 5న చేయాలని నిర్ణయమైంది. నేను నా స్నేహితుడు గస్ గట్టోని ఆ సమయం గురించి అడిగినప్పుడు అతడు, స్వామీజీ ఆ సమయంలో ఎంతో కష్టపడి పనిచేయడం చూడడం నిజంగా గొప్ప ప్రేరణ కలిగించే అనుభవం. ఆయన ఎంతో తక్కువ సమయం నిద్రపోయేవారు. ఆయన ఓ పక్క నిరంతరం ప్రయాణించడం, ఉపన్యాసాలు చెప్పడం, రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా ఉంటూనే ఉన్నా మరో పక్క మమ్మల్ని పరుగులెత్తిస్తూనే ఉండేవారు. కొంతమంది కుర్రాళ్ళు మరమ్మతులు చేసిన అనుభవం లేకపోయినా ఆ పనులన్నీ పూర్తి చేశారు. ఆడపిల్లలు శుభ్రం చేయటం, మా అందరికీ భోజనాలు వండి వడ్డించడం చేశారు. ఆ రోజుల్లో ఇన్స్టిట్యూట్లో నివాసం ఉన్న వారికి ప్రత్యేకించి గదులు ఉండేవి కాదు. వాళ్ళు పగలంతా పనిచేసి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఫర్నిచర్, పనిముట్లు అన్నింటినీ ఓ పక్కకి తోసి కొంచెం చోటు చేసుకుని స్లీపింగ్ బ్యాగ్స్ పరుచుకుని నిద్రపోయేవాళ్ళు. తెల్లారి మళ్ళీ వాటిని మడిచేసి పనిలో పడేవాళ్ళు. కొన్నిసార్లు అమ్మాయిలు లంచ్ తయారు చేసేవారు. మరికొన్నిసార్లు స్వామీజీ అక్కడున్న ఇండియన్ రెస్టారెంట్ నుంచి తెప్పించేవారు. ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున జరుగుతోంది కాబట్టి మేమంతా రాత్రి పగలు పనిచేశాం. కానీ మేము ఎన్ని పనులు చేసినా మళ్ళీ పర్వతమంత పని ఉంటోంది. స్వామీజీ అమెరికా రాయబారి, ఇండియన్ కౌన్సిల్ జనరల్, షికాగో మేయర్, భారతీయ అమెరికన్ సమాజాల్లో సుప్రసిద్ధులైన చాలామంది ప్రముఖుల్ని పిలిచారు. ప్రారంభోత్సవానికి ముందు రోజు మే 4వ తేదీన ఆ ప్రదేశం చాలా చూడముచ్చటగా తయారైంది. స్వామీజీ మధ్యాహ్నం దాటిన తర్వాత చిట్ట చివరి సూచనలు ఇస్తూ అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. ఆ సంస్థకి మొదటి చైర్మన్ యాన్ ఐలార్డ్ని చాలా ప్రేమతో మామ అని పిలిచేవారు. మెయిన్ హాల్లోకి వెళ్ళారు. అక్కడ కొందరు శిష్యులు కర్టెన్స్ని వేలాడదీస్తూ ఉన్నారు. యాన్ పెద్ద కిటికీకి బయట ఉన్న అతి పెద్ద మ్యాగ్నోలియా చెట్టుని చూస్తూ, ఆ మ్యాగ్నోలియా చెట్టు పూత పూస్తే ఎంత బాగుంటుంది అన్నారు. మ్యాగ్నోలియా అంటే మనం చంపక పుష్పం చెట్టు,
షికాగోలో ఆ సంవత్సరం వసంతకాలం చాలా ఆలస్యమైంది. ఆ చెట్టుకి ఆకులు కూడా సరిగా రాలేదు. మ్యాగ్నోలియా చెట్టు మొగ్గలు కూడా ఇంకా లేత మొగ్గ దశలో బాగా ముడుచుకుని ఉన్నాయి. ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో వింటర్ టైంలో అన్ని చెట్లకి ఎక్సెప్ట్ క్రిస్మస్ ట్రీస్, మిగతా అన్ని చెట్లకి ఆకులు రాలిపోతాయి. కానీ కాస్త టెంపరేచర్స్ పెరుగుతూ స్ప్రింగ్ రావడం స్టార్ట్ అవ్వంగానే అంత ఎండిపోయిన చెట్లు కూడా చిగురించేస్తాయన్నమాట. సో ఆ సంవత్సరం షికాగోలో స్ప్రింగ్ లేట్ అయినందుకు ఆ చెట్టుకి ఇంకా ఆకులు రాలేదట. స్వామీజీ ఆ గదిలోకి అప్పుడే అడుగుపెట్టి, మీరేం మాట్లాడుకుంటున్నారా అన్నారు. నాటికి అది పూస్తే ఎంత బాగుండునా అని మేము అనుకుంటున్నాం అన్నారు. మామ, ఈ చెట్టు ఎన్నో వారాలుగా పూత పూయటం లేదు, కానీ ప్రారంభోత్సవం నాటికి అది పూస్తే ఎంత బాగుండునా అని మేము అనుకుంటూ ఉన్నాం అన్నారు. ఆ మ్యాగ్నోలియా ఫ్లవర్స్ స్మెల్ చాలా బాగుంటుంది, పువ్వు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్వామీజీ ఆ చెట్టు వైపు క్షణకాలం చూసి తన చేతిని మామ చుట్టూ వేసి, ఇది నేను నీకు బహుమతిగా ఇస్తున్నాను, ఇది రేపటికి పూస్తుంది అన్నారు. నిజంగానే మరునాటి ఉదయానికల్లా మెయిన్ హాల్ కిటికీలోంచి కనిపించే ఆ పెద్ద మ్యాగ్నోలియా చెట్టంతా కూడా వికసించిన పూలతో నిండిపోయింది. స్వామీజీ ప్రజల మధ్య అలాంటి అద్భుతాల్ని చాలా అరుదుగా ప్రదర్శించారు. కానీ అంతరంగికంగా ఇలాంటివి ఎన్నో అద్భుతాలు సన్నిహితులకి సుపరిచితం. 60 దశకంలోని సంస్కృతి దాని పతాక స్థాయిని చేరుకుంది. సరదా కోసం మాదక ద్రవ్యాలు ఉపయోగించటం, సరదా కోసం లైంగిక విషయాల్లో ఆనందం వెతుక్కోవడం యువకుల్లోని అనేక సమూహాల్లో సర్వసాధారణమైపోయింది. స్వామీజీ బోధలు యువజనుల్ని ఎంతో ఆకర్షించేవి. కానీ ఆయన సమక్షానికి చేరే నాటికే వారిలో చాలామంది జీవితాల్లో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉండేది. స్వామీజీ ఈ యువకులకి తక్షణ దివ్యానందం లేదా సత్వర రూపాంతరణ లభిస్తుందని భరోసా ఏమీ ఇచ్చేవారు కాదు. పైగా ఆయనపై వాళ్ళకి ఏం నమ్మకం కుదిరిందో ఏమో కానీ వాళ్ళు ఆయనతోనే ఉండిపోయేవారు. స్వామీజీ తమకి ముక్తి గురించి తెలియజెప్తారు, విముక్తి సాధనని నేర్పిస్తారనే ఉద్దేశంతోనే ఎంతోమంది యువతులు హిమాలయన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఆ విధంగా తమ సమస్యలన్నీ తీరిపోతాయనే వారు నమ్మేవారు. స్వామీజీ ఈ రకమైన శిష్యులకి పదే పదే చెప్పేవారు, మీరు ప్రపంచం నుంచి పారిపోయి స్వేచ్ఛని ఎన్నటికీ పొందలేరు. మీలోని అనవసరమైన భాగాన్ని వదులుకోవడం ద్వారా మాత్రమే మీరు స్వేచ్ఛ పొందగలరు. అంతర్గత బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి మిమ్మల్ని మీరు నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మీ మనసు యొక్క గతిశీలతని అధ్యయనం చేయాలి. ఎంత నేర్పరితనంతో దాన్ని వశపరుచుకోవచ్చో కనిపెట్టాలి. ఒక్కసారి మీ మనసుని, మీ హృదయాన్ని స్వచ్ఛపరుచుకుంటే ఈ ప్రపంచం ఎంత అందమైన ప్రదేశమో, మీరెంత అందమైన వ్యక్తో మీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మనకి గురువులు ఇదే చెప్తారు, మీరు ఏ హిమాలయాలకు పారిపోయి, అంటే ఇక్కడి బాధ్యతలు, బరువులు, కష్టాలు భరించలేక హిమాలయాలకు ఎక్కడికో పారిపోయి ఏకాంతంగా సాధన చేసి అన్నీ సాధించామనుకుంటే అది చాలా తప్పు. ఎప్పటికీ అది విముక్తి పొందటానికి సహాయపడదు. ఎందుకంటే ఆ హిమాలయాల నుంచి మళ్ళీ జనబాహుళ్యంలోకి ఎప్పుడో ఒకసారి వచ్చారంటే ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఈ ప్రపంచంలోనే ఉంటూ ఇవన్నీ భరిస్తూ వీటిని యాక్సెప్ట్ చేస్తూ నిశితంగా వారిలోకి వారు వెళ్ళి గమనించుకుంటూ అనవసరమైనవన్నీ వదిలించుకుంటూ ఆ రకంగా సాధన చేస్తేనే ముందుకు వెళతాము తప్ప ఎక్కడికో పారిపోయి ఏకాంతంగా గడిపినంత మాత్రాన విముక్తి రావడం అనేది సాధ్యం కాదు. అదంతా కూడా ఎస్కేపిజం అంతే. అలా ఎస్కేప్ అవ్వటానికి ట్రై చేయకూడదన్నమాట. ఇక్కడే ఉంటూ ఇక్కడి పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే
మన సోల్ ఎవల్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. స్వామీజీ ఎప్పుడు ఆరోగ్యం, ఆధ్యాత్మికతల్ని విజ్ఞానపరంగానే చూసేవారు, అంటే సైన్స్ పరంగానే చూసేవారు. ఆయన బోధలన్నీ వైదిక సాంప్రదాయ సారమే కాబట్టి హైందవ మత భావనలకి ఆధారభూతంగానే ఉండేవి. కానీ ఆయన ఒక స్వామీజీ కావడం, ఆయన భారతదేశం నుంచి రావడం చూసిన అక్కడి జనానికి ఆయనను మతపరమైన, జాతీయపరమైన సామ్యతలకి చెరిగిపోని వ్యక్తిగా గుర్తించడం కష్టంగా ఉండేది. మతాలు మార్చడం వల్ల, తరచుగా కొత్త జీవన విధానాలకి మారిపోతూ ఉండటం వల్ల ఎవ్వరికీ ఏనాడు ప్రయోజనం కలగలేదని స్వామీజీ తన శిష్యులకి తరచుగా గుర్తు చేస్తూ ఉండేవారు. ఒక్క స్వీయ పరివర్తన, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మాత్రమే, నిరంతరం అంతరంగంలో మార్పు చెందుతూ ఉండటం వల్ల మాత్రమే జీవితంలో నిజమైన సంపూర్ణత్వం సిద్ధిస్తుంది అని ఆయన అనేవారు. బుద్ధుడు చెప్పినట్లు పొందాల్సిందేదీ లేదు, కానీ వదిలించుకోవాల్సినవే ఎక్కువగా ఉంటాయి. వారు పదే పదే ఆ విధంగా చెబుతూ ఉండటం వల్ల ఎందరో యువకులు స్వామీజీ చుట్టూ త్యాగానికి, స్వచ్ఛతకి, పవిత్రతకి ప్రతీకగా నిలిచే కాషాయ బట్టల్లో తిరుగుతూ ఉండేవారు. స్వామీజీ అలాంటి సన్యాసులు ఎదురుపడ్డప్పుడల్లా ఎలా ఉన్నావు యువర్ హోలీనెస్ అని సంబోధించేవారు. అలా అని తన పక్కనే నిలబడి ఉన్నవారెవరితోనో నేను ఆమెని హోలీనెస్ అని ఎందుకన్నానో తెలుసా, ఆమెకి తల మీద రంధ్రాలున్నాయి అనేవారు. ఇలా వేళాకోళం పట్టించినా సరే స్వామీజీ తమకి ఏం చెప్పదలిచారో అది పట్టించుకునేవారు కాదు జనం. కాషాయం వేసినంత మాత్రాన మీరు ఏదో ఎదిగిపోయామనేది కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి పూడ్చవలసిన రంధ్రాలు అన్నట్టు, ఇంకా ఎన్నో నేర్చుకోవలసిన ఉన్నాయి అన్నట్టు చెప్పేవారనమాట. ఉదాహరణకి షికాగోలో ఒక యువతి ఇన్స్టిట్యూట్లో అత్యుత్తమ హఠయోగ బోధకుల్లో ఒకరుగా ఉండేది. ఆమె గొప్ప ఏకాగ్రతతో సాధన చేసి సన్యాసిగా జీవించాలని భావించేది. ఆమె వివాహితే అయినా కూడా తనని హిమాలయ యోగుల సాధు పరంపరని అనుసరించి సన్యాస దీక్ష ఇవ్వవలసిందిగా స్వామీజీని అభ్యర్థించింది. స్వామీజీ ఆమెకి భర్తతోనే ఉంటూ తన చర్యల్ని నేర్పుగా, నిస్వార్థంగా చేస్తూ ఉండాలని సూచించారు. కుటుంబం, సంస్కృతి, మత పరంపరల్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకోనవసరం లేదని చెప్పారు. ఆ రోజుల్లో ఒక హిందూ పండితుడు ఇన్స్టిట్యూట్లో స్వామీజీతోనే ఎక్కువసేపు గడుపుతూ ఉండేవాడు. అతడు వేదాంగాలు అభ్యసించి హిందూ సంప్రదాయాల్లో బాగా అనుభవజ్ఞుడైన వ్యక్తి. ఆ యువతి ఆ పండితుడికి తనకున్న ఆధ్యాత్మిక జిజ్ఞాస గురించి చెప్పేది. తరచుగా తన లక్ష్యాల గురించి ఆయనతో చర్చిస్తూ ఉండేది. దాంతో ఆ పండితుడు ఆమె అంకిత భావంతో సాధన చేసే సాధకురాలు కాబట్టి స్వామీజీతో ఆమె అభిలాషని తీర్చమని చెప్పాడు. స్వామీజీ ససేమిరా కుదరదని చెప్పారు. సన్యాసం ఆమె అనుసరించాల్సిన మార్గం కాదని చెప్పేశారు. త్వరలోనే స్వామీజీ భారతదేశానికి వచ్చారు. ఆయన తిరిగి వెళ్ళేసరికి ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చింది. ఇక ఆ పండితుడు హిందూ మతంలో పూజారిగా ఉన్న తన అధికారాన్నంతా ఉపయోగించి ఆమెని సన్యాసినిగా చేయటానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. మిగతా శిష్యులందరికీ చాలా అయోమయంగానూ ఆందోళనగానూ ఉంది. వాళ్ళకి తెలుసు స్వామీజీ ఆమెకి సన్యాసించవద్దని చెప్పారు. కానీ ఈ పండితుడు ఆమెకి సన్యాసం ఎలా ఇస్తారో తెలియటం లేదు. స్వామీజీ కాని ఒక పండితుడు ఒక సంప్రదాయబద్ధమైన హోమం జరిపి ఎవరికైనా సన్యాసం ఎలా ఇవ్వగలడు? ఆమె ధరించే సాధారణ దుస్తులకి బదులు కాషాయ వస్త్రాలు ధరించడం మినహాగా మార్పు జరగదనే విషయాన్ని చూడటానికి వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. అప్పటికి స్వామీజీ ఇంకా భారతదేశంలోనే ఉన్నారు.
ఈ కొత్తగా వేషం వేసుకున్న సన్యాసిని సంస్థలో అందరూ స్వామీజీని ఎలా గౌరవిస్తారో తనని అలాగే చూడాలన్నట్టు కోరుకోసాగింది. ఇది ఇన్స్టిట్యూట్ కమ్యూనిటీకి ఇంకా తలనొప్పిగా మారింది. కొంతమంది సంస్థని వదిలి వెళ్ళిపోవటం కూడా జరిగింది. మరికొంతమంది భారతదేశంలో ఉన్న స్వామీజీతో మాట్లాడటానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. సంస్థ సంక్షోభంలో పడిపోయింది. ఆ నాటకం ఎంతసేపు సాగుతుందో సాగనిద్దామన్నట్టు సంఘటనలు జరుగుతున్న క్రమంలో శిష్యులు కూడా తగిన పాఠాలు నేర్చుకుంటారు అన్నట్టు స్వామీజీ మాత్రం అక్కడ ఏం జరుగుతోందో తనకు తెలియనట్లే ఉండిపోయారు. ఇంతలోనే ఆ యువ స్వామిని తన సన్యాసాన్ని విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. మరి పండితుడు స్వామీజీ ఎదుట పడటానికి ఎలా మొహం చెల్లిందో నాకు తెలియదు. కానీ ఆధ్యాత్మిక జీవితం గడపడానికి సన్యాసం స్వీకరించాలని ఆశించిన శిష్యులందరికీ ఇదొక పాఠంగా మారింది. ఆ విధంగా వారంతా తమ దృష్టిని స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశీలన వైపు మళ్లించారు. సన్యాస భావన మీద అనేక అయోమయాలు, గందరగోళాలు ఉన్నాయి. ఇవి చాలక ఆధ్యాత్మికత గురించి మానవ సముదాయాల్లో మరింత గందరగోళం ఉంది. హిప్పీ ఉద్యమం అమెరికాలో అన్ని రకాల ప్రజల్ని ఆకర్షించింది. వాళ్ళు ప్రపంచంలో నలుమూలల నుంచి, అందున ముఖ్యంగా భారతదేశం, టిబెట్, చైనా, జపాన్ దేశాల నుంచి వచ్చారు. పైగా అమెరికన్లకి ఉన్న సర్వసాధారణ భావన ఏమిటంటే, ఒక సామాన్యమైన అంశం నుంచి ఉద్ధృతంగా వచ్చిన సుడి భావన ఏదైనా ఆధ్యాత్మికతే. కుంగ్ఫు, కరాటే, టైచి, రేకి, డ్రీమ్ థెరపీ, మైండ్ రీడింగ్, క్లేర్వోయాన్స్, జ్యోతిష్యం, టారెట్ కార్డ్స్, హఠయోగం, ఇంకా వివిధ రకాలైన ధ్యానాలు, ఇవన్నీ ఆధ్యాత్మికతకి చెందిన అతి విశాలమైన జాబితాలోకే పడిపోతాయి. అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక గురువులలో అద్భుతాలు చేస్తామని చెప్పేవాళ్ళు కొందరుంటారు. ఉదాహరణకు శక్తిపాతం అంటే ఆధ్యాత్మిక శక్తిని నేరుగా ప్రసరింపచేయటం, శరీరానికి అతీతమైన అనుభవాలు, యాస్ట్రల్ ప్రయాణాలు, దేవుళ్ళు, దేవతలు, ఇంకా ఇతర మానసిక అనుభవాల రూపాలు. అంటే ఇలాంటివి చెప్పి అట్రాక్ట్ చేసేవాళ్లే ఎక్కువ మంది ఆధ్యాత్మిక గురువుల్లో ఉంటారని చెప్తున్నారు. కానీ స్వామీజీ ఆధ్యాత్మికతని శాస్త్రీయ దృక్పథంలోంచి చూసేవారు. ఆయన అందరికీ వ్యావహారికంగా ఉండమని, మాయమాటలు, మాయ వాగ్దానాలు నమ్మవద్దని చెప్తూ ఉండేవారు. శాశ్వతమైన రూపాంతరణ పొందేందుకు వచ్చే అనుభవమే విలువైన అనుభవం అనేవారు ఆయన. ఎంత చక్కటి మాట చూడండి. మనలో పర్మనెంట్గా ట్రాన్స్ఫర్మేషన్ రావటానికి కలిగే అనుభవమే అసలైన అనుభవం అన్నమాట. ఏదో ఒకరోజు 2 రోజులు ధ్యానం చేసి ఏవో అనుభవాలు వచ్చాయి, యాస్ట్రల్ ట్రావెల్ చేశాము అని మేమేదో గొప్పవాళ్ళం అయిపోయాం, ఇంక అన్నీ సాధించేసామనుకుంటే చాలా తప్పు. అక్కడే ఆ అహం అనే భావన తలెత్తి ఇంకా కిందకి పడిపోతామన్నమాట. ఎప్పుడైనా మనలో పూర్తిగా శాశ్వతంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, 4 రోజులు ముచ్చట కాకుండా. ఆ రకంగా మనల్ని మనం గమనించుకుంటూ సాధన చేస్తూ అవేర్గా ఉంటూ ఉన్నప్పుడే, యాక్సెప్టెన్స్తో ఉంటున్నప్పుడే అది జరుగుతుంది. ఊరికే ఎరుపు, నీలం కాంతి కిరణాలు మీ తలలో మెదులుతూ ఉండటం, లేదా వివిధ రకాలైన స్వరాలు వినటం ఆధ్యాత్మికం అనిపించుకోదు. అలాంటి అనుభూతులు మీకు కలిగినా కానీ మీరు అంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మీలో ఏ మార్పు ఉండదు. మీ శరీరాన్ని ఆరోగ్యంగాను, మీ మనస్సుని సంతులితంగాను ఉంచగలిగే టెక్నిక్స్ నేర్చుకోండి. అప్పుడు మీ ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనస్సుని సాధనాలుగా ఉపయోగించి జీవితంలోని నిగూఢ స్థితులకు చెందిన విషయాల్ని ఆకళింపు చేసుకోవచ్చు అనేవారు. వ్యావహారిక స్థాయిలో ఆయన హఠయోగం,
ప్రాణాయామం, సంతులిత ఆహార చర్య అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనుకుంటాను, రిలాక్సేషన్ పద్ధతులు, ఏకాగ్రతని నేర్పుతూ ఉండేవారు. అయితే తన శిష్యులకి వివిధ సాంప్రదాయాలకు చెందిన సన్యాస సాంప్రదాయాలు, సంస్కృతులు నేర్పే బోధకులు అవసరమని, అనేక పద్ధతుల్ని ఆకళింపు చేసుకున్న తర్వాత తన శిష్యులు తమకి ఫలానా మార్గం సరైనదో కాదో తామంతట తాముగా తమకి తగిన మార్గమేదో తెలుసుకుని దానినే అనుసరిస్తారని స్వామీజీకి తెలుసు. మనం కూడా అంతే. ఇప్పుడు అందరు చెప్పినది వింటాం, అన్ని రకాలు చదువుతాం, అన్నీ తెలుసుకుంటాం, కానీ మనకి ఏది గుచ్చుకుంటుందో మనం దాన్నే ఫాలో అవుతాం. గురువులు ఏది ఫోర్స్ చేయరు, మనకే నిర్ణయించుకునే అవకాశం ఇస్తారు. ఫ్రీ విల్ అనేది మనకుంది. దాన్ని బట్టి మనకేది సరైనదో నిర్ణయించుకోగలగాలి. అన్నీ విన్నా, అన్నీ తెలుసుకున్నా అల్టిమేట్గా డెసిషన్ మనది ఉండాలి. మొదటి సమావేశం 1976 జూన్లో జరిగింది. అది 3.5 రోజుల పాటు జరిగింది. నిజంగా అది కనువిప్పు కలిగించే సమావేశం. స్వామీజీ దానిలో మాట్లాడటానికి వక్తలుగా సూఫీలు, సిక్కులు, బౌద్ధులు, యూదులు, క్రైస్తవులు, ఇస్లాం ప్రవక్తలు, నేటివ్ అమెరికన్ షామన్స్, జెన్ మాస్టర్స్, వివిధ సాంప్రదాయాల నుంచి వచ్చిన స్వాములు, యోగులు, ఆరోగ్య నిపుణులు అంటే సాంప్రదాయక అసాంప్రదాయకమైన వారు కూడా, శాస్త్రీయ పరిశోధనావేత్తల్ని కూడా ఆహ్వానించారు. వీరందరికీ వారి వారి సాంప్రదాయాలపై గొప్ప పట్టు, అనుభవం ఉంది. వాళ్ళందరికీ కూడా అసంఖ్యాకంగా భక్తులు, సాధకులు, శిష్యులు ఉన్నారు. కొంతమంది పైకి కనబడుతున్నట్టుగా వారి స్వభావం ఉండదని తెలిసి స్వామీజీ వారిని కూడా పిలిచారు. ప్రజలు తమ ఉత్తమ విలువలతో జీవితం గడపడానికి కొంతమంది వక్తలు తాము సాధన అనుభవాలు తెలియచేశారు. మిగతా ప్రెజెంటేషన్స్ చాలా తెలివి, చతురత ప్రదర్శించాయి తప్ప చాలా విసుగు కలిగించేవిగాను, వ్యావహారిక విలువ బొత్తిగా లోపించినట్టు అనిపించింది. భారతదేశం నుంచి వచ్చిన యోగి రామానంద తన శ్వాసతో ఏనుగును కట్టి ఉంచిన చైన్ని తెంపి అద్భుతమైన యోగ ప్రదర్శన చేశారు. మరో సెషన్లో ఒక యువకుడు తన అసాధారణమైన ధారణాశక్తిని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్లోంచి 20 మంది వాలంటీర్స్ని సుదీర్ఘమైన సిరీస్లో సంఖ్యల్ని చెప్పమని అడిగాడు. ఆ 20 మంది చెప్పినటువంటి నంబర్స్ వినటం పూర్తి చేసిన తర్వాత ఆయన ఒక క్రమంలో కాకుండా అక్కడక్కడా కూర్చున్న ఆ వాలంటీర్లలో ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తుపెట్టుకుని లేపి వాళ్ళు చెప్పిన నంబర్లను మళ్ళీ వాళ్లకు చెప్పాడు. మరో సెషన్లో ఒక యోగి తన కుండలిని శక్తిని మేల్కొల్పారు. దీన్ని ప్రదర్శించడానికి ఆయన కొన్ని గజాల దూరంలో ఒక బొమ్మకు అనుసంధానింపబడిన వైర్లను తన తలకు అమర్చుకున్నారు. ఆ క్షణంలో ఆయన ప్రేక్షకులకు తాను సుషుమ్నా నాడి అంటే మన సూక్ష్మ శరీరంలోని మధ్య నాడి, ఆ సుషుమ్నా నాడిని చైతన్యవంతం చేస్తున్నానని చెప్పారు. అనేక దుస్తుల లోపల దాచి ఉంచిన ఒక రిమోట్ కంట్రోల్పై గల ఒక బటన్ని ఆయన నొక్కారు. అప్పుడు ఆ బొమ్మ కళ్ళు వెలిగాయి. అలాగే ఒక బోధకుడు తన ఉపన్యాసం మొదలు కాకముందు LSD ట్యాబ్లెట్ తీసుకున్నారు. దాని ప్రభావం చూపించడం మొదలైంది. ఆయన తాను సమాధిలోకి వెళ్ళబోతున్నట్టు ప్రకటించారు. ఎవరైనా తన గదిలోకి రావాలనుకుంటే రావచ్చునని, తన సమక్షంలో చలి కాచుకోవచ్చునని ప్రకటించారు. షికాగో ఒక కాస్మోపాలిటన్ నగరం, కానీ ఆ హోటల్ ముందు నుంచి వెళ్తున్న వారంతా ఆ కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న వాళ్ళు చెప్తున్న మాటల్ని ఆశ్చర్యంగా వినసాగారు. పాయింటెడ్ హ్యాట్స్తో కొందరు, శిరోముండనం చేయించుకొని మరికొందరు తమ మంది మార్బలంతో వచ్చారు. కాన్ఫరెన్స్కి వచ్చిన వాళ్ళల్లో కొందరికి చాలా గొప్పగా నచ్చింది, మరికొందరికి నిరాశగా అనిపించింది.
ఆరోగ్యం పొందటానికి ఆధ్యాత్మికతని ఆయన శాస్త్రీయమైన సంపూర్ణమైన విధానాన్నే అవలంబించిన చాలామంది ఏవో ఆరోపణలు చేస్తూ ఉండేవారు. స్వామీజీ వక్తల్ని ఆహ్వానించేవారు. సాంప్రదాయక మత పెద్దల్ని కుహనా మేధావులు, కొన్నిసార్లు కేవలం మోసం చేసేవాళ్ళని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈ రకంగా విభిన్న సంప్రదాయాలతో కూడిన పరిషత్తు ఏర్పాటు చేసినందుకు, గొప్ప గొప్ప పెద్దల్ని కలుసుకుంటున్నందుకు మిగతా వాళ్ళు స్వామీజీకి అలాగే హిమాలయన్ ఇన్స్టిట్యూట్కి కృతజ్ఞతలు వ్యక్తం చేసేవారు. సో కొందరు నిజమైన వారుంటే మరికొందరు కేవలం జనాలను ఆకట్టుకోవటానికి తమ విద్యల్ని ఏదో రకంగా ఇంప్రెస్ చేయటానికి ప్రదర్శిస్తూ ఉన్నారన్నమాట. కొంతమంది తాము చాలా ఎక్కువగా నేర్చుకునే అవకాశం లభించినట్టు భావించేవారు. అతి కొద్ది మంది తమ కుండలిని శక్తి చైతన్యవంతమైనట్టు భావించేవారు. సమన్వయపరిచే ఆ పరిషత్తు వేదిక కొంత గడబిడ వాతావరణం తీసుకొచ్చినా మొత్తానికి అది ఒక విలువైన మానసిక స్థాయిని పొందటానికి అవసరమని అందరూ భావించేవారు. స్వామీజీ ఆ సాధు పరిషత్తులో కేవలం 3 సార్లు మాత్రమే మాట్లాడేవారు. జూన్ 17న వక్తల్ని, శ్రోతల్ని అభినందిస్తూ ఆ సమావేశానికి గల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత 19 సాయంత్రం, 20 మధ్యాహ్నం 2 ఉపన్యాసాలు చెప్పారు. ముగింపు ఉపన్యాసం ఇవ్వడానికి వేదిక మీదకి వెళ్ళే సమయానికి ఆయనకి శ్రోతల మిశ్రమ ప్రతిస్పందనలు సంపూర్ణంగా అందేవి. శ్రోతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన తనదైన శైలిలో ఇలా చెప్పేవారు: మీలో ఉన్న దివ్యత్వాన్ని నేను ప్రార్థిస్తున్నాను. తమ జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నందుకు వక్తలందరికీ నేనెంతో కృతజ్ఞుడిని. మీరు వారి మాటల్ని ఎంతో శ్రద్ధగా విన్నందుకు సంతోషంగా ఉంది. మీ అమెరికన్లు చాలా గొప్పవాళ్ళు. మీరంటే నాకు చాలా ప్రేమ. నాకు మీరంటే చాలా గౌరవం. కానీ మీతో ఓ గొడవ ఉంది. మీరు మీ సమస్యలకి బాహ్య ప్రపంచంలో పరిష్కారాలు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచంలోని వస్తువులు, విషయాలు అన్నీ నిరాశకి గురి చేసేవే. మీరు బాహ్య ప్రపంచంతో అన్ని రకాల అనుభవాలు పొందారు. మీరు గాలిలో ఎగరగలరు, చంద్రుడి మీద దిగగలరు, కానీ మీరు మీ మనస్సుని అంతర్గతంగా మళ్లించటానికి గల ప్రాముఖ్యతని తెలుసుకోలేరు. మీ లోపలి వాస్తవాన్ని దర్శించలేరు. మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే, మీ శరీరాన్ని మీరు తెలుసుకోలేకపోతే, యోగులు ఆత్మగా పిలిచే ఆ చైతన్య కేంద్రాన్ని కనుక్కోలేకపోతే, మీరు ఈ ప్రపంచానికి సంబంధం లేని గ్రహాంతరవాసిగానే ఉండిపోతారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో మీరు సమాధాన పడలేరు. ఆనందం లోపల నుంచి ఉబికి వస్తుంది. ఆనందాన్ని పొందటానికి మీరు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. సెక్స్, డ్రగ్స్ ఇలాంటి వందలాది విషయాలు ప్రయత్నించారు. అలాంటి విషయాలు ఏవి మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవనే సంగతి మీకు తెలుసు. కానీ మీరు బాహ్య ప్రపంచంలో వాటి కోసం అన్వేషిస్తూ ఆరోగ్యం, ఆనందం పొందటానికి ఈ గురువు దగ్గరికి, ఆ గురువు దగ్గరికి, ఈ అర్చకుడి దగ్గరికి, ఆ స్వామి దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటారు. కానీ లోపలి బోధకుడిని కనలేని వారికి బాహ్య ప్రపంచంలోని బోధకులు ఏ మాత్రం ఆనందింపచేయలేరు. లోపలి వెలుగును గుర్తించడం నువ్వు తప్పక నేర్చుకోవాలి. బయటి వస్తువు నీకు కేవలం దారి చూపిస్తుంది అంతే. కానీ అంతిమంగా నీ దారి నువ్వు ఏర్పరచుకొని నడవాల్సిందే. లక్ష్యం గురించి, నీ జీవిత ఆదర్శం గురించి నీకు సరైన స్పష్టత లేకపోతే, నీకు బాహ్య ప్రపంచంలోని గురువులు ఎన్ని విధాలుగా స్పష్టమైన సూచనలు ఇచ్చినా నిన్ను భయాందోళనలు, సందేహాలు వెంటాడతాయి. అంతే తప్ప నువ్వు గమ్యం మాత్రం చేరుకోలేవు. భయం, సందేహం ఏకాగ్రతని చెడగొడతాయి. నిన్ను నీ మార్గంలో తిన్నగా నడవనీయవు.
అందువల్ల ముందు నువ్వు ఒకచోట కూర్చో. జీవితంలోని అత్యవసరమైన విషయాలపై ధ్యానించు. ఉదాహరణకి, నేనేం చేస్తున్నాను, నేను ఎందుకీ పని చేస్తున్నాను, నా జీవిత లక్ష్యం ఏమై ఉంటుంది, నేను ఈ జీవితంలో ఏం కోరుకుంటున్నాను, నేను గతంలో ఏం చేశాను, గతంలో నేను చేసిన పనులకు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఇంతకుముందు చేసిన పనులకి నేను ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నాను, నా పనుల్లో ఏవి సత్ఫలితాన్ని ఇచ్చి నా పురోగమనానికి దారితీస్తున్నాయి, ఏ పనులు నిష్ప్రయోజనంగా ఉంటున్నాయి, నేను ఎక్కడ తప్పు చేశాను, అలాంటి తప్పు నేను మళ్ళీ చేయకూడదంటే ఏం చేయాలి. దీన్ని గాఢాలోచన అంటాం. ఇవన్నీ ఆలోచించుకోవటం. ఈ విధమైన గాఢాలోచన చేసే సమయంలో నీకు నువ్వు నిజాయితీగా ఆలోచించాలి. నీ అంతరంగ స్వరాన్ని వినాలి. నీ అంతరంగ స్వరం అంటే మన ఇన్నర్ వాయిస్ నీ మెదడు స్వరాలతో కలిసి కలుషితం కాకుండా చూసుకోవాలి. నీ నిజాయితీ, అంకిత భావం నీకు నీ ఇన్నర్ వాయిస్ని శ్రద్ధగా ఆలకించేందుకు సహాయపడతాయి. ఒకసారి నీకు అంతరంగ స్వరం వినడం అలవాటు అయితే బాహ్య ప్రపంచంలోని గురువులు చెప్పే సిద్ధాంతాలు, పాటింపచేసే పద్ధతులు అర్థవంతమైనట్లు బోధపడుతుంది. అప్పుడు ఏదో ఒక విధానం బాగుందనే భావన నీకు కలుగుతుంది. ఆ విధానాన్ని పాటించటం వల్ల నీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, మిగతా విధానాల జోలికి పోవడం సమయాన్ని వృధా చేయడమేననే ఇంగితం నీకే కలుగుతుంది. 3 రకాల సాధకులు ఉంటారు. కొందరు ఏనుగు వైఖరిని పోలిన సాధకులు, మరికొందరు చీమ వర్గానికి చెందినవారు, మరికొందరు తేనెటీగల తరగతికి చెందినవారు. ఏనుగులు చూడండి, బలంగా శక్తివంతంగా ఉంటాయి, కానీ పంచదారను ఇసుక నుంచి వేరు చేయలేవు. కానీ చీమ అతి చిన్న ప్రాణి అయినప్పటికీ అది ఇసుకని పంచదారని వేరు చేయగలదు. ఇక తేనెటీగలైతే వేర్వేరు చోట్ల నుంచి మధుర పదార్థాన్ని తెచ్చి గొప్ప నైపుణ్యంతో తేనెని తయారు చేస్తాయి. అదేవిధంగా 3 కోవలకి చెందిన విద్యార్థులు ఉంటారు. కొందరు జ్ఞానాన్ని, సిద్ధాంతం, మూఢనమ్మకం, సంప్రదాయబద్ధమైన విధానాలు, వేడుకల నుంచి వేరు చేసి చూడలేరు. అలాంటి వారి జ్ఞానం ఆధ్యాత్మికత పట్ల అయోమయ భావననే మిగులుస్తుంది. మరో రకమైన విద్యార్థికి వాస్తవం, మిథ్యాకి గల భేదం తెలుసు. అతడికి ప్రయోజనకరమైన, ఉపయోగం మాలిన విధానాల మధ్య తేడా అర్థమవుతుంది. కానీ అంతర్గతంగా మరీ అంత దృఢత్వం ఉండదు. ఉత్తమ విద్యార్థులకి అటు అంతర్గత దృష్టి ఉంటుంది, అంతరంగ బలము ఉంటుంది. అన్ని రకాల సానుకూల ఆధారాల నుంచి వాళ్ళు జ్ఞానం సంపాదిస్తారు. తమకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. తమ జీవిత సాధన, లక్ష్యం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని వాళ్ళు తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటారు. స్వామిరామ ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా చెప్పారు. అవన్నీ తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.